బంగారుగడ్డ గ్రామ సర్పంచ్గా నూతనంగా ఎన్నికైన బోయపల్లి సునీత శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేశారు. నల్గొండ జిల్లా చెండూరు మండలంలోని బంగారుగడ్డ గ్రామ సర్పంచ్గా నూతనంగా ఎన్నికైన బోయపల్లి సునీత శ్రీనివాస్ గౌడ్ పదవి ప్రమాణ స్వీకారాన్ని చేశారు. అలాగే కొండాపురం గ్రామ సర్పంచ్ గిరి కరుణాకర్ గౌడ్ మాట్లాడుతూ 100 రోజులలో మా గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని, మా ఊరికి స్వర్ణపురి వాహనాన్ని 108 వాహనాన్ని, గ్రామ లైబ్రరీని, అలాగే వీధి లైట్లు, మోరీలు, వాటర్ సౌకర్యం అన్ని కల్పిస్తామన్నారు. ప్రభుత్వ నిధులే కాకుండా నా సొంత నిధులతో కూడా గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. నా మీద నమ్మకంతో నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించిన నా గ్రామ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయనని, అభివృద్ధి చేసి చూపిస్తానని పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గట్టుప్పల్ మండలంలోని తేరేటిపల్లి గ్రామ సర్పంచ్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, మా అమ్మగారు గతంలో 2 సార్లు సర్పంచ్గా పనిచేసిన అనుభవం నాకు ఉంది అన్నారు. నా గ్రామాన్ని ఎలా అభివృద్ధి పదంలో నడిపించాలో ప్రణాళిక ప్రకారంగా అందరినీ కలుపుకొని పోయి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి త్వరలో మంత్రి పదవి వస్తుంది కావున అత్యధిక నిధులు తెచ్చి మా ఊరిని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. పరిష్కారం చేయడానికి కొంచెం అనుమానం కూడా ఎక్కువ ఉంటుంది. నేను ఊరికి నేను కూడా సర్పంచ్గా చేసిన ఒక భావన స్పెషల్ ఆఫీసర్గా చేసుకోవాలని కోరుకోవచ్చు. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు మాజీ సర్పంచ్ సత్యనారాయణ గారు, మరి బోయపల్లి శ్రీను గారు, మరి పుర ప్రముఖులు, వివిధ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శి, పత్రికా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, బయట కూర్చున్న గ్రామ పెద్దలు అందరికీ కూడా మరొకసారి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్పంచ్ గారి అధ్యక్షతన కార్యదర్శి గారి నిర్వహణలో మొదటి సమావేశం అనేది నిర్వహించుకుంటాం. ఏదైనా ఏజెండా ఉంటే చర్చిస్తాం. దయచేసి మిగతా సభ్యులందరూ కూడా 5 నిమిషాలు బయట వెయిట్ చేస్తే ఈ కమిటీతోని మొదటి సమావేశం అనేది నిర్వహించడం జరుగుతుంది. అది సెక్రటరీ గారు టేకప్ చేస్తారు. ఉంటాను. దానివల్ల ఎటువంటి ఇబ్బందులు నాకు రాకుండా మా ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. ఖచ్చితంగా ఈ గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని చెప్పి ప్రజలందరికీ మాట ఇచ్చాను. వాళ్ళు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నేను వమ్ము చేయకుండా నా గ్రామ ప్రజలందరికీ ఎల్లవేళలా అందుబాటులుండి 24 గంటలు ఒక సేవకునిగా పనిచేస్తానని చెప్పి నా గ్రామ ప్రజలకు హామీ ఇస్తున్నాను. గిరి కరుణాకర్, కొండాపురం సర్పంచ్గా మా ఊరి ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించేందుకు అందరికీ ధన్యవాదములు. ముందుగా నేను ఏవైతే చెప్పానో అవన్నిటి కూడా నెరవేరుస్తాను. నా సొంత నిధులతోనే నేను చేపిస్తాను. ఏదైతే మాట ఇచ్చానో కట్టుబడి ఉంటాను. ప్రభుత్వం యొక్క నిధులు కూడా తీసుకొచ్చి ఊరి అభివృద్ధి కోసం తోడ్పడతాను. అండ్ ఏదైతే మురికాలు కావచ్చు, స్ట్రీట్ లైట్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, గ్రామ అభివృద్ధికి ఏదైతే సమస్య ఉందో, పెన్షన్లు కావచ్చు, వాటర్ సమస్య అన్నిటి కూడా నేను ముందుండి వారి యొక్క సమస్యను పరిష్కరిస్తాను. నమస్కారం, నా పేరు గిరి కరుణాకర్. మా యొక్క గ్రామ ప్రజలు నా మీద నమ్మకం ఉంచి అధిక మెజారిటీతో గెలిపించారు. ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చానో తూచా తప్పకుండా ప్రతి ఒక్క హామీని ఈ 5 ఏళ్లలో పూర్తి చేస్తాను. మొదటిగానే ఒకటి చెప్పాను, నా సొంత నిధులతో ఒక అంబులెన్స్ సేవలు కావచ్చు, స్వర్గపురి వాహనం కావచ్చు, అండ్ సీసీ కెమెరాలు, వీటన్నిటిని కూడా ఒక గ్రంథాలయం, వీటన్నిటి కూడా ఒక 100 రోజుల్లో నా సొంత నిధులతోటి సమస్యను క్లియర్ చేస్తున్నాను. అండ్ ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఏది కూడా ఎవరికి కూడా ఇబ్బంది జరగకుండా ప్రతి రూపాయి కూడా ఊరి అభివృద్ధికే ఖర్చు పెడతాను. ఎక్కడ కూడా తారతమ్యం లేకుండా కులమతాలకు అతీతంగా అన్ని వార్డులో కూడా ఎక్కడ సమస్య ఉన్నా కూడా వారి యొక్క సమస్యని పరిష్కరిస్తాను. కొండాపురం గ్రామ ప్రజలు యువకుల్ని ప్రోత్సహించి వార్డు మెంబర్తో సర్పంచి, ఉప సర్పంచి, వార్డు మెంబర్స్ అందరూ కూడా 40-45 ఏళ్ళ వయసులో ఉన్న యువకులే వచ్చారు. కాబట్టి ఈ ఊరు ఆదర్శవంతంగా సరైన పరిపాలన అందిస్తూ ముందుకు తీసుకెళ్తారనే నమ్మకం వారందరిపై ఉన్నది. గ్రామ ప్రజలందరి గురించి అత్యధిక మేరతో గెలిపించినారు. మేము కూడా వాళ్ళని గైడ్ చేస్తాం. ఎందుకంటే మాకున్న గత రాజకీయ అవసర పరిచయాలు కానీ మాకున్న వివిధ రకాల పరిచయాలు కూడా వాళ్ళని గైడ్ చేసుకుంటూ ఊరిని అభివృద్ధిలోకి పదంలోకి తీసుకెళ్తాం. ఎందుకంటే గ్రామాలు మంచిగుంటేనే, గ్రామీణ ప్రాంతాలు మంచిగుంటేనే సమాజం బాగుంటుంది. కాబట్టి ఈ గ్రామాలని, ఈ పుట్టిన ఊరి రుణం తీసుకోవాల్సిన అవసరం ఎవరికైనా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు యువకులు సాధ్యమైనంత వరకు గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ సర్పంచ్గా నన్ను
గ్రామ ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది. వారికి నేను ఒక సర్పంచ్గా రుణపడి ఉంటాను. నా గ్రామ ప్రజలందరికీ ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సీసీ రోడ్ల నిర్మాణం కానీ, వీధి దీపాలు కానీ, సైడ్ డ్రైన్స్ కానీ, ఇంకెన్నో పైప్ లైన్లు కానీ, వాటర్ కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా రాత్రింబగలు శ్రమ పడతాను. గతంలో 2 టర్ములు మా అమ్మగారు సర్పంచ్గా చేసినారు కాబట్టి నాకు కొంత అనుభవం ఉంది. కాబట్టి ఈ గ్రామాన్ని గౌరవనీయులైనటువంటి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో మంత్రిగా కూడా కాబోతున్నారు. కాబట్టి మా గ్రామాన్ని పూర్తిగా తీర్చిదిద్దడానికి నేను ముందుగా కృషి చేస్తాను. దాంతోపాటు మా గ్రామ ప్రజలందరూ కూడా రూపాయి ఖర్చు లేకుండా, నిలబడ్డ నలుగురం కూడా ₹1 ఖర్చు పెట్టకుండా ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా స్టేట్ లెవెల్లో నిలబెట్టాము. కాబట్టి మాకు ఈ గ్రామానికి నిధులు ఇచ్చి మేము ఒక్కటే అభివృద్ధి అనే పదంతోటే ముందుకు పోయాము. కాబట్టి ప్రజలు మాకు నమ్మి ఓట్లేసి మమ్మల్ని గెలిపించినారు. కాబట్టి వారి రుణం తీర్చుకోవాలి. కాబట్టి ఈ ప్రభుత్వం ఇంకా 3 సంవత్సరాల కాలం ఉంది. ఈ 3 సంవత్సరాల ఈరోజు గట్టుపల గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు జరిగిన తదుపరి పదవీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి వచ్చినటువంటి గట్టుపల గ్రామ ప్రజలు, ఓటర్ మహాశయులు, అలాగే నాతో పాటుగా ప్రమాణం చేసినటువంటి గట్టుపల ఉప సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు, ప్రమాణ స్వీకారం చేసినటువంటి స్పెషల్ ఆఫీసర్ ఎంఆర్ఓ గారు, రాములు గారు, పంచాయత్ సెక్రటరీ గారు, వీరందరికీ కూడా పేరు పేరున యొక్క ధన్యవాదాలు చెప్తున్నాను. మరియు ఈ రోజు నుండి మేము ఒక బాధ్యతలు తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపినటువంటి గట్టుపల్లి గ్రామ ఓటర్ మహాశయులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ సన్మాన కార్యక్రమానికి ఇచ్చేటువంటి మా మిత్రులు కానీ, పార్టీ కార్యకర్తలు కానీ అందరికీ పేరు పేరున నమస్కారాలు చేస్తున్నాను. ఈ రోజు నుండి ప్రజలు ఏదైతే నా మీద నమ్మకం పెట్టుకుంటారో ఆ రకంగానే ప్రజలందరికీ కూడా మంచి చేయడానికి నేను కృతనిశ్చయమై ఉండి ఈ బాధ్యతలు స్వీకరిస్తున్నాను. గట్టుపల్లి అన్ని రకాలుగా, ఎందుకంటే మండలంలో ఏ ఆఫీసులు లేవు. వచ్చే 2-3 సంవత్సరాల్లో అన్ని ఆఫీసులు కూడా వచ్చే ఏర్పాటు చేయడం, ఎమ్మెల్యే గారి కృషితోటి ఆఫీసు అన్ని ఏర్పాటు చేయడానికి, ముఖ్యంగా గ్రామంలో గ్రామానికి ఉప సర్పంచ్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. వార్డు మెంబర్లు కానీ ఏకీకంగా ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా గ్రామ అభివృద్ధి కోసం అనునిత్యం ఏ సమస్య వచ్చినా అందరితో సమన్వయంతో, గత పాలకులు కూడా, గతంలో ఉన్న సర్పంచులు కూడా అన్ని విధాలుగా ఎప్పుడు కూడా కాంట్రవర్సీ కాలేదు. ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం అందరం ఐకమత్యంగా ఉండి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా మమ్మల్ని అయితే ఈ 10 నెంబర్ల వార్డు నెంబర్లను అయితే ఏదైతే ఉన్నదో ఈ 10 నెంబర్లకు ఒక్క రూపాయి కూడా పంచకుండా, ఇలాంటి ప్రలోభాలకు గురి కాకుండా మమ్మల్ని మా ప్రజలందరూ ఆశీర్వాదంతో గెలిపించి మమ్మల్ని ముందుకు పంపించినందుకు మా గ్రామ ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గ్రామ అభివృద్ధి మా లక్ష్యం. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికైన వార్డు నెంబర్లు అందరూ యువకులమే. దాంతోపాటు అందరం అనుభవస్తులతోటి అంతో విద్యావంతులుగా మేము ముందుకు రావడం జరిగింది. ఏదున్నా మా సమస్యలన్నీ మా సర్పంచ్ గారితో అయినా, మా వార్డు మెంబర్లతో అయినా గ్రామ అభివృద్ధి ముందుకు తీసుకుపోవడానికి మేము అందరం కృషి చేస్తామని తెలియజేస్తూ గ్రామ ప్రజలందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్
7981356374 96180 34138.